నమస్తే. వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ఈరోజు ఇంగ్లాండ్ జట్టుకు కష్టాలు తప్పవు అనే కృత నిశ్చయంతో టీమిండియా బరిలోకి దిగాలి. టీ20 సిరీస్లో ఎదురైన ఘోర పరాజయానికి ఇప్పుడు వన్డే సిరీస్లో ప్రతీకారం తీర్చుకోవాలి. టీమిండియా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి బరిలోకి దిగనున్నారు. కానీ ఇంగ్లాండ్ వీరిద్దరి కంటే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకే ఎక్కువగా భయపడాల్సి ఉంటుంది. 3 ఏళ్ల తర్వాత వన్డే ఫార్మాట్లో సింహం వేటకు సిద్ధమవుతోంది. మొత్తంగా భారత జట్టు ఇంగ్లాండ్పై త్రిముఖ దాడికి దిగబోతుంది. ఇంగ్లాండ్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాలకు భయపడాలి. బర్మింగ్హామ్లో ప్రత్యర్థిని తన ఇష్టానుసారం ఆడించగల సత్తా జస్ప్రీత్ బుమ్రాకు ఉంది. బుమ్రా బౌలింగ్లో ఆతిథ్య జట్టు బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలితే ఆశ్చర్యపోనవసరం లేదు. ఆసక్తికరంగా బుమ్రా 2023 ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత వన్డే ఫార్మాట్లో ఆడనున్నాడు. అంటే 968 రోజుల తర్వాత బుమ్రా వన్డే ఫార్మాట్లో బంతితో తిరిగి రానున్నాడు. గణాంకాల ప్రకారం బుమ్రా ఇంగ్లాండ్లో ఆడిన 9 వన్డేలలో 14 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా టెస్ట్ ఫార్మాట్లో బుమ్రా 12 మ్యాచ్లలో 22 ఇన్నింగ్స్లో 51 మంది బ్యాటర్లను అవుట్ చేశాడు. కోహ్లీ, రోహిత్ శర్మల జోడీ ఇంగ్లాండ్ పరిస్థితులలో కూడా అద్భుతంగా రాణించగలదు. ఇంగ్లాండ్లో విరాట్ కోహ్లీకి అద్భుతమైన రికార్డు కూడా ఉంది. కోహ్లీ 33 వన్డేలలో 51 సగటుతో 1349 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు రోహిత్ శర్మ 27 వన్డేల్లో 64 సగటుతో 1428 పరుగులు చేశాడు. మరోవైపు రోహిత్ శర్మ 27 వన్డేల్లో 64 సగటుతో 1428 పరుగులు చేశాడు. ఇందులో హిట్ మ్యాన్ 7 సెంచరీలు, అంతే సంఖ్యలో హాఫ్ సెంచరీలు కూడా సాధించాడు. ఈ గణాంకాలను చూస్తే ఒక విషయం స్పష్టమవుతోంది. రోకో జోడీ ఇంగ్లాండ్లో విధ్వంసం సృష్టించబోతుంది. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ముఖాముఖి గణాంకాలలో కూడా టీమిండియాదే పైచేయిగా కనిపిస్తోంది. ఈ రెండు దేశాల మధ్య ఇప్పటి వరకు 110 వన్డేలు జరగ్గా వాటిలో టీమిండియా 61 సార్లు గెలుపొందగా ఇంగ్లాండ్ 44 సార్లు విజయం సాధించింది. ఇవాళ ఎడ్జ్ బాస్టన్లో ఏ జట్టు గెలుస్తుందో చూసేందుకు క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలి వన్డే భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది.